సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రముఖ న్యాయవాదిని, ఉర్దూ కవిని. ఈరోజు ధర్మ దీక్ష చేస్తున్నటువంటి మన బీసీవై అధ్యక్షులు బోడే ప్రసాద్ యాదవ్ గారికి మా పూర్తి సంఘీభావం తెలియజేయడానికి మేము ఇక్కడ వచ్చాము. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాము, ఏ డిమాండ్ కోసం అయితే ధర్మ దీక్ష చేస్తున్నారో ఆ డిమాండ్స్ అనేది త్వరగా ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ పరిష్కరించని ఎడల ధర్మ దీక్ష ఏదైతే చేస్తున్నారో వారితో పాటు వివిధ ముస్లిం సంఘాలు కూడా దీక్షలో కూర్చుంటాయని మేము ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఏదో యాదవ్ గారు కేవలం ఒకళ్ళే ఉన్నారు, ధర్మదీక్ష చేస్తున్నారు, వారికి ఎవరికి అండలేదు, ఎవరు వారికి పలకరించట్లేదు అనుకోవద్దు. ఇవాళ మేము రావటానికి కారణం ఒకటే, యాదవులు అంటే అందరూ ఒకటే, బీసీలు అంటే అందరూ ఒకటే. మేము కూడా బీసీలమే. బీసీ వచ్చిన తర్వాత మేము దానికి ప్రతిఫలం ఎంతో అనుభవించాం. మాకు కూడా కొంత బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను మేము మనసులో పెట్టుకుంటున్నాం. ఆ బాధ్యతలు మేము తీసుకొని ఈ రోజు ధర్మ దీక్ష చేసినటువంటి యాదవ్ గారికి మేము అండగా ఉంటాం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే ముస్లిం సంఘాలు కేవలం ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలలో కూడా దీక్షలో కూర్చుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, బాగా చెప్పారు. ముస్లిం సంఘాల నుంచి కూడా, అట్లాగే తెలంగాణ నుంచి